ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా అయితే ఏమీ లేరు, పార్టీ అధినేతగా మాత్రమే ఉన్నారు. పులివెందులు ఆయన సొంత నియోజకవర్గం. ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే అవినాష్ రెడ్డికి అప్పచెప్పాను, లేదంటే సతీష్ రెడ్డికి అప్పచెప్పాము, అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పి పార్టీ సైలెంట్గా ఉంది. కానీ వాస్తవానికి వైసీపీలో కీలక నేతలు అందరూ ఖాళీగానే ఉన్నారు, జిల్లా నాయకులు అందరూ ఖాళీగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే జిల్లా నేతలు సీరియస్గా దృష్టి పెడితే పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వాళ్ళు ఆ గెలుపును కైవసం చేసుకోవడం అంత కష్టమా? ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎంత సౌమ్యంగా ఉంటారో, ఎంత సాఫ్టో అందరికీ తెలిసిన విషయమే. ఎంతవరకు ఆయన అక్కడ లీడ్ చేయగలుగుతారు అనేది అక్కడ ఒక డౌటే. అలాగే సతీష్ రెడ్డి, ఆయన మొన్నటి వరకు టీడీపీలో ఉన్న వ్యక్తి, ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళిద్దరికి అక్కడ బాధ్యతలు అప్పచెప్పారు అనేది. కాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా ఉంది. అక్కడ బీటెక్ రవి వాళ్ళ భార్యని ఇప్పుడు రంగంలోకి దింపారు అభ్యర్థిగా. అలాగే టీడీపీ కూడా చాలా సీరియస్ ఫోకస్ పెట్టింది.